నిర్దోషమైనది. అందరూ చప్పట్లు ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మన మధ్యలో సంచరిస్తున్నది. దేవాన్ని కోరుతాం. నిజమే తండ్రి, ఏ నరుని రక్తము పాపమును కడగలేదు ప్రభువా, ఏ నరుని రక్తము శాపములను పాపలేదు. నీవు పాపాలని కడిగి శాపాలని పాప దేవుడు అయ్యా పరిశుద్ధపరిచేది నీ రక్తము ప్రభు. అవునయ్యా, ఏ నరుడి రక్తము కూడా రోగమును స్వస్థపరచలేదు. ఏ నరుడి రక్తము కూడా దయ్యమును పారద్రోలలేదు. రోగాలపై జయమును నీవు ఇచ్చావు. దయ్యాలకే భయమును పుట్టించిన వాడా నీకు స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాదయ్యా, ఏ నరుని రక్తము కూడా మనస్సాక్షిని శుద్ధి చేయలేదు తండ్రి. ఏ నరుని రక్తము కూడా మనిషి యొక్క బుద్ధిని మార్చలేదు తండ్రి. నువ్వు మనస్సాక్షిని కలిగిన వాడు. మా బ్రతుకులు బుద్ధిని శుద్ధిని కలిగించేది ప్రభా నీ రక్తము తండ్రి. నీకు స్తోత్రాలు. అంటే గొప్ప రక్తాన్ని మామూలు కలువరిలో కాల్చావు. ఆఖరి రక్తం పొట్టు వరకు నీ రక్తం అంతా మామూలు కాల్చావు. దేవా, ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతుందని లేఖనం సెలవించినట్టు మా పాపములను కడిగి పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేసి నిత్య రాజ్యాన్ని చేర్చడానికి యేసయ్య నీ పవిత్ర రక్తాన్ని మామూలు కాల్చావు.